పాత్రికేయునిగా, పంపిణీదారునిగా, నిర్మాతగా ఉన్న నాకు ప్రతి క్షణం అండదండలు అందిస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. డేరింగ్ డాషింగ్ డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ నేను అడగగానే ఈ రేణుగుంట సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయనకు నా స్పెషల్ థ్యాంక్స్. ప్రేమిస్తే షాపింగ్ మాల్, నాన్న, జర్నీ చిత్రాలను ఆదరించినట్టుగానే ఈ రేణుగుంట సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటూ మీ సురేష్ కొండేటి. టైం ఎంత? వెళ్దామా? దేని గురించి ఎవరి గురించి ఆలోచించుకో. అదృష్టం ఉంటే ఎక్కడో దగ్గర కలుసుకోవచ్చు. ఒకే బండి వెళ్ళొద్దు, బండి మారుతూ వెళ్ళు. ఆ పిల్లని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వదిలేకరా, పాపం చుట్టుకుంటుంది. పోలీసులు రా, పరిగెత్తండి. లోపలికి వెళ్ళండి, వదలొద్దు, పట్టుకోండి వాళ్ళని. వెళ్ళండి వెళ్ళండి, పట్టుకోండి వాళ్ళని. ఏయ్, ఏం చూస్తున్నావయ్యా? ఏం చూస్తున్నావు? పోలీసుడిగా నువ్వు శవాన్ని ఎప్పుడు చూడలేదా? సార్, చిన్నపిల్లవాడు సార్. చిన్నపిల్లవాడా? చిన్నపిల్లాడా వీడు? ఎన్ని కేసులున్నాయో తెలుసా వీడి మీద? అసలు వీడేం చేస్తాడో తెలుసా నీకు? వీడొక్కడే కాదు, ఇంకా ఇద్దరున్నారు. లేపేయకుండా వదల్లో. వెళ్ళు, వెళ్ళెత్తుకో. వెళ్ళరా, ముందు వెళ్ళు వెళ్ళు. మరి వాడు ఆడి గురించి వదిలే, నువ్వు వెళ్ళు. ఆ పిల్లరా ముఖ్యం. ఎక్కడ ఎక్కడా వెళ్ళు? వాళ్ళని నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. అదిగో పారిపోతున్నాడు, రండి. ఆగో. ఇటువైపు ఇటువైపు వెళ్ళు. ఎక్కడ 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 కనిపించలేదు సార్. అటు వెళ్ళి చూడు. ఓకే సార్. చూసావటయా, చూసావా? వాడేదో చిన్నపిల్లాడు అన్నావు, ఇంకాసేపు ఉంటే నా పేక్ కొరికేసి ఉండేవాడు. వెళ్ళరా, వెళ్ళు. ఇంకో అరగంటో గంటో అంతేరా. ఆ తర్వాత నువ్వు బతికొండవు. పరిగెత్తరా.
వర్షం. ఈ వర్షానికి ఇతనికి ఓ అనుబంధం ఉంది. ఇతను పుట్టినరోజు కూడా పెద్ద వర్షం కురిసిందని వాళ్ళమ్మ చెప్తూ ఉండేది. ఇతని జీవితంలో జరిగిన మంచి చెడులన్నిటికీ ఈ వర్షంతో సంబంధం ఉంది. ఈరోజు కురుస్తున్న ఈ వర్షం మంచికో చెడుకో ఇతనికి తెలియదు, కానీ ఖచ్చితంగా మంచిగా అయి ఉంటుంది. ఎందుకంటే ఇతని కోసం ఓ అమ్మాయి అక్కడ ఎదురు చూస్తూ ఉంది. ఇంత చిన్న వయసులో ఇతనికి ఎందుకు ఇలా జరిగింది? ఎన్నో చావులు, ఎంతో రక్తం, ఎన్నో ఆటుపోట్లు. ఇతనేం తప్పు చేశాడు? ఇతను హ్యాపీగా బ్రతికే ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక మామూలు కుర్రాడు. ఈయనే అతని తండ్రి చలపతి. ఎవరికైనా వాళ్ళ నాన్న అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఇతనికి వాళ్ళ నాన్న అంటే చాలా చాలా ఇష్టం. ఇతను పీడబ్ల్యూడీలో క్లర్క్గా వర్క్ చేస్తున్నాడు. ఎన్నో కష్టాలు పడ్డ మనిషి. ఈవిడే తన తల్లి లలిత. సీరియల్స్ అంటే పిచ్చి. ఏ ఒక్క సీరియల్ని వదిలిపెట్టదు. పిల్లాన్ని వదిలిపెడతారేమో చూడు, వెనకాలే తరుముకుంటూ పోతున్నారు. సీరియల్లో ఏదైనా ఒక సంతోషకరమైన సీన్ వచ్చిందంటే ఆ రోజంతా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఏడుపు సీన్ వచ్చిందో ఇదే ఇతని ఇల్లు. ప్రతి ఇంట్లో వాళ్ళకి ఆశలు ఆశయాలు ఉంటాయి. ఇతనింట్లో వాళ్ళకి ఉన్నాయి. ఏ ఆశలైనా ఆశయాలైనా అతని గురించే. ఇతని తండ్రి ఎస్ఎస్ఎల్సీ వరకే చదువుకున్నాడు. అందుకే కొడుకుని ఇంజనీరింగ్ చేసి తన ఆఫీసులో ఒక సుపీరియర్ పోస్ట్లో కూర్చోబెట్టాలని ఆశపడేవాడు. కానీ కొడుకు సమస్య ఏంటంటే చదువు బుర్రకెక్కదు. ఈరోజు ఇతనికి మార్క్ లిస్ట్ వచ్చింది. దాన్ని తీసుకుని వెళితే చెప్పు దెబ్బలు తప్పు. శివా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? టైం అయిపోతుంది. ఒరే, మా శివన్ చూసారంట్రా? చూడలేదమ్మా. నందు, ఒరే నందు. ఏంటమ్మా? మా శివగాని ఇక్కడికి వచ్చాడా? వాడు అప్పుడే వెళ్ళిపోయాడమ్మా. మ్యాచ్ ఏమైనా జరిగిందంట్రా? అన్ని మ్యాచ్లు అయిపోయినాయమ్మా. మరి అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎంతసేపు అయినా ఇంకా రాలేదు. ఒరే, మార్క్ షీట్ ఏమైనా ఇచ్చారంట్రా? ఇచ్చారమ్మా. అది విషయం. రోజు వీడి కోసం ఎతకడం ఉందని నాకు సరిపోతుంది. చూసారుగా, ఇలాగే అతను ఒక అరగంట కనిపించకపోయినా ఊరంతా వెతికేస్తుంది అతని తల్లి. రోజు నీ కోసం ఎతకాలంట్రా? ఓ సీరియల్ చూడలేకపోతున్నాను, ఓ సినిమా చూడలేకపోతున్నాను, కనీసం పెళ్లి పేరంటానికైనా వెళ్ళగలుగుతున్నానా? ఇవాళ ఆయన రాని. లేనిపోనివన్నీ చెప్పి నాన్న చేతులను తిట్టించావు అనుకో, నేను ఇంట్లోంచి పారిపోతాను. జాగ్రత్త. ఎక్కడికి పోతావు నాయనా? 4 రోజులు తిరిగి కడుపు మాడిందంటే మళ్ళీ ఇక్కడికే రావాలి, తెలుసు కదా? నేనెందుకు వస్తాను ఇక్కడికి? వెళ్ళి ఒక మంచి హోటల్ చూసుకుని పనిలో చేరుతాను. అక్కడే సప్లయర్గా ఉండి తర్వాత మేనేజర్నై పని బాగా నేర్చుకుని ఈ ఊరికి వచ్చి ఒక పెద్ద హోటల్ పెడతాను, చూస్తూ ఉండు. పనికి పోలేదవా? అడిగి అడగానే ఖర్చులకు డబ్బులు ఇచ్చి మంచి బట్టలు కొనిచ్చి తిన్నా తినకుండా నిన్ను ఇంజనీర్ చేద్దాం అనుకుంటే ఓ ఆటలు పెడతాడంట. ఓ ఆటలు ఇట్టాగే బలాదూరు తిరగరా, తిరుగుతా ఉండు. శివరాత్రికి నువ్వెందుకు కొరగాకుండా రెండుకి సెటర్ ఎవడవుతావు. ఆఫీసులో ప్రశాంతంగా పని చేసుకునేవా? గంటకు 10 సార్లు ఫోన్ చేస్తా ఉంటావు. మీరేమీ పట్టించుకోకండి, నేను మీ కొడుకుతో ఆగుతా ఉంటాను. ముందు ఆ దరిద్ర టీవీ ఆపు. ఒకటే ఏడుపు, ఏదో చావింటికి వచ్చినట్టుంది. నేను టీవీ చూడడమే మీకు తెలుస్తుంది. మీ అబ్బాయి అక్కడెక్కడ తిరిగి వస్తున్నాడో అడగండి. ఈవేళ మార్క్ షీట్ ఇచ్చారంట, దాని సంగతి ఏంటో అడగండి. చదువు అంట పడితే చదువు కూడా వాడికి రాదని తేలిపోయింది కదా, ఎందుకు తిట్టడం? నువ్వు ఐఏఎస్ కాదు, నేను ఐపీఎస్ కాదు. వాడు చదువుకోలేదని బాధపడడానికి. మా నాన్న చదువుకోలేదు, నేనేం ఎస్ఎస్ఎల్సీ. వీడు డిగ్రీ దాకా వస్తే చాలు. వాడి కొడుకో కూతురు ఇంజనీరింగ్ చేస్తారులే. కాకపోతే ఓ చిన్న ఆశ, వీడు ఇంజనీరింగ్ చదివితే మా ఆఫీసులోనే ఏదైనా పోస్టింగ్లో కూర్చోబెట్టొచ్చు అని. కానీ వీడి వల్ల అవ్వట్లేదు. నువ్వు ఊరికే వాడు చదవట్లేదని నష్టపెట్టకు.